జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఒకరి ఇంట్లో పని చేస్తున్నప్పుడు ఓ పద్ధతి పాడు ఉండాలి కదా. అవేం లేకుండా ఇలా జులాయిగా తాగుతూ తిరుగుతావేంటి? పూర్ణ, పూర్ణ! అమ్మగారు, అమ్మగారు, తప్పైపోయింది అమ్మగారు. ఇంకెప్పుడు తాగిరాడమ్మా. ఈ ఒక్కసారికి మన్నించండి. చూసావా శ్యామా, నువ్వు వీళ్ల మీద జాలిపడి ఇంటికి తీసుకొచ్చావు. ఇంట్లో పిల్లలున్నారనే సంగతి కూడా మర్చిపోయి తాగేసొచ్చాడు. ఇతన్ని చూసి పిల్లలు నేర్చుకోరని గ్యారెంటీ ఏంటి? తన కొడుకు గురించి తనకే పట్టింపు లేనప్పుడు నువ్వెందుకమ్మా కన్నయ్య భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నావు? ఇలాంటి వాళ్ళకి మనం ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదు. ఇప్పటికైనా నువ్వది గుర్తిస్తే బావుంటుంది. ఏంటి కోటి ఇది? అఖిల్ సార్ చెప్పారు కదా మా ఇంటి దగ్గర తాగడం కుదరదని. మళ్ళీ ఎందుకు తాగేసొచ్చావు? సారీ మేడం, ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. సరే, ముందు నువ్వు లోపలికి తీసుకెళ్ళు. రావయ్యా. అదే చిచి, నువ్వు అసలు మనిషివేనా? ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోవు. నన్ను కట్టుకుని నా జీవితాన్ని ఎలాగో నాశనం చేశావు. నీ బాధ భరించలేక ఏ నుయ్యో గొయ్యో చూసుకుందాం అనుకున్నాను. బాబు గురించి ఆలోచించాల్సి వచ్చింది. కనీసం బాబు గురించైనా నువ్వు మారుతావు అనుకున్నాను. అది కూడా లేదు. తాగి తందనాలాడేవాడికి పెళ్ళం పిల్లలు ఎందుకో? అలా అంటాడు పూర్ణ. నేను ఎప్పుడైనా మిమ్మల్ని పల్లెత్తు మాట అయినా అన్నానా? అనలేదు కదా. నీ మీద కానీ కన్నయ్య మీద కానీ ఏ రోజైనా చేయొద్దనా? లేదు కదా. నేను కూడా ఈ తాగుడు మానేయాలని చాలాసార్లు అనుకున్నానే. టైంకి తాగకుండా ఉండలేకపోతున్నాను. పూర్ణ, మీరంటే నాకు ప్రాణమే. మీకోసం ఏదైనా చేస్తాను. మా కోసం ఏదైనా చేస్తావా? చెప్పు పూర్ణ, ఏదైనా చేస్తాను. అయితే ఈ తాగుడు మానే. చెప్పు, మానేస్తావా? అది నా వల్ల కాదు పూర్ణ. సర్లే గాని దీన్ని ఎక్కడితో వదిలే. బాగా ఆకలేస్తుంది. ఏమండు? ఈ రోజు నీకు భోజనం పెట్టను. ఏంటి భోజనం పెట్టవా? ఈ రోజే కాదు, నువ్వు మందు మానేసే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వను. ఇక్కడే ఇలాగే పడుండు. పూర్ణ, ఈ ఒక్కసారికి నా మాటను. ఏ పూర్ణ, పూర్ణ, ఇదిగో పూర్ణ. ఏ పూర్ణ, పూర్ణ, కనీసం ఇంట్లోకి రాని పూర్ణ. తలుపుదే పూర్ణ. పూర్ణ, ఏ తలుపుదేవే. పూర్ణ, తలుపుదే. పూర్ణ, కోటి అంకుల్. తలుపుదే. కోటి అంకుల్. కన్నయ్య కాదు కోటి అంకుల్, నేను విహారిని. విహారీ బాబు, నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు గాని నువ్వు బయట పడుకున్నావేంటి? అదా, బాగా తాగేసి వచ్చానని చెప్పి పూర్ణ నన్ను ఇంట్లోకి రానివ్వట్లేదు. విహారీ బాబు, బాగా ఆకలిగా ఉంది. పొద్దున్నుంచి నేనేం తెలియదు. కొంచెం అన్నం పెట్టమని అడిగినా కూడా పూర్ణ పెట్టనని చెప్పి తలుపేసేసింది.
బాగా ఆకలేస్తుందా? ఆ, అవును హరి బాబు, ఆకలికి తట్టుకోలేకపోతున్నా. సరే ఉండు. ఆ? ఆ, పో- ఏయ్ పూర్ణ, తలుపు తీవే. ఆ, పూర్ణ. ఆ, ఆ, కోటంకుల్, ఆ, నీకోసం అన్నం తెచ్చాను. ఆ, 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 బాబు విహారు బాబు, ఇటు, ఆ. ఆ, 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 ఉమ్. ఇటివ్వు, నేను తినిపిస్తాను. ఇటివ్వు. పూర్ణ అంటే చెప్పింది నిజమే కదా కోటంకుల్. నువ్వు తాగితే నీ ఆరోగ్యం పాడైపోతుంది కదా. ఇక నుంచైనా నువ్వు తాగకుండా ఉండొచ్చు కదా. నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది కోటంకుల్. సరే విహారి బాబు, నీకోసం నేను మందు మానేస్తాను. నిజమా? అయితే మందు తాగినని నా మీద ఒట్టేసి చెప్పు. ఆ, సరే విహారి బాబు, నీకోసం నేను మందు మానేస్తాను. నీ మీద ఒట్టు, తాగను. మా మంచి కోటంకుల్ నేనేం చెప్పినా వింటాడు. ఉమ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.